6 గ్యారెంటీలలో భాగంగా మరో 2 హామీలను సచివాలయం వేదికగా గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలను సీఎం ఆరంభించారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకాలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు లబ్ధిదారులు. ఆర్టీసీ ఫ్రీ జర్నీతో తమకు ఆర్థికంగా దోహదం చేసిందని పేర్కొన్నారు. ఇదే అంశంపై న్యూస్ 360 చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు కుటుంబ పోషణ భారం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2 గ్యారెంటీల అమలు జరిగిపోయింది. మరొకసారి మిగిలిన 2 గ్యారెంటీలు గృహలక్ష్మి మహాలక్ష్మి. గ్యాస్ బండ చూసుకుంటే రోజు రోజుకు ధర పెరగడమే తప్ప సామాన్యుల జీవితాలకు ఇది గుది బండగా మారింది. అలాగే ప్రతిరోజు కరెంటు లేకుంటే ఇంట్లో జీవనం గడిచే పరిస్థితి లేని ఈ సమయంలో తెలంగాణ మహిళలకు ఇప్పటికే ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం ఈ రోజు మాత్రం 500 రూపాయలు అంటే ఇప్పుడు సుమారు 1200 రూపాయలు ఉన్న ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకు ఇచ్చే ఉచితంగా 700 రూపాయలు కూడా తగ్గించే విధంగా తీసుకున్న చర్యలు, అలాగే తీసుకున్న మహిళా మనులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇలాంటి పథకం వారు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అమ్మ చెప్పండి, మీరు గతంలో ఏ ప్రభుత్వం అయినా గ్యాస్ సిలిండరు అయిపోతుందంటే మన గుండె దడదడ 1200 రూపాయలు ఎక్కడి నుంచి కాస్తామని చెప్పి కూడా ఒక టెన్షన్ ఉండేది. రోజు రోజుకు ప్రతి వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి స్కీమ్లు ఇవ్వడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇలాంటి స్కీమ్లు ఇవ్వటం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంతకుముందు ఉన్న గ్యాస్కు ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది. అంటే కరెంటు బిల్లు చూస్తే కూడా గుండె గుబేలైన పరిస్థితి. రోజు రోజుకు ఒక్కో యూనిట్కి ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. కరెంట్ బిల్లు కూడా ఇంతకుముందు కరెంట్ బిల్లు ఎట్లా కట్టాలి ఏం చేయాలన్న ఆలోచనతో చాలా ఇదిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. భారం తగ్గినట్టు అనిపిస్తుంది. చాలా ఇంతమంది సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఆయన ద్వారా తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. రేవంత్ రెడ్డి సార్ కు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా బాగా నల్గొండ నుంచి వచ్చారు. మేము ఈ ఫ్రీ బస్ కావచ్చు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడము, అలాగే 200 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుందా? దీంతో మీరు ఎదిగే అవకాశం? ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది సార్. చాలా పేద వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఉపయోగపడుతుంది. చాలా అన్నిటికీ సార్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి పథకాలు తీసుకున్నప్పుడు సాక్షాత్తు సీఎం చేతుల మీద తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ చింతరాల నుంచి వచ్చానండి. సార్ వాళ్ళు నన్ను ఇంత దూరం పిలిచి ఇందులో సార్ చేతుల మీదుగా నేను తీసుకోవడం నాకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అక్కడి నుంచి కూడా మేము ఫ్రీ బస్ లోనే వచ్చాము. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్ టికెట్స్ కానీ, గ్యాస్ కానీ, కరెంటు బిల్ కానీ ఏది సామాన్య కుటుంబానికి గతంలో రాజకీయ పార్టీలు హామీలు ఇస్తారు, ఎన్నికల్లో ఓట్లు వేసుకుంటారు, తర్వాత వాటి అమలు చేస్తారా లేదా అని ఒక సందేహం ఉంటుంది. కానీ ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు కూడా అమలు చేసుకుంటూ ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇప్పుడు ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం కావచ్చు, 1200 ఉన్న ఈ గ్యాస్ బండ ఈ భారం కాకుండా మీకు 500కి ఇవ్వడం, ఇదంతా మీకు ఆర్థికంగా పనిచేస్తున్న కుటుంబాన్ని నడపడానికి ఒక మహిళగా మీరు కుటుంబానికి కావాల్సిందే ఇది కదా సార్. కుటుంబం నడవాలన్నా కానీ, ఒక కుటుంబం ఒక పేదింటి మహిళ బస్సు ఎక్కిపోవాలన్నా కానీ, ఇవాళ రేపు నేను సూర్యాపేట జిల్లా చింతరాల నుంచి హైదరాబాద్కి రావాలి అని అంటే మినిమం 500 రూపాయలు అయితే సార్. అక్కడి నుంచి ఫ్రీ బస్లో వచ్చాను సార్. ఈ ఫ్రీ బస్ సౌకర్యంతో మీరు ఏదన్నా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారా? దీన్ని కేవలం చుట్టాలింటికి వాళ్ళకు అటు ఇటు తిరగడం కాకుండా మీరు కుటుంబ భారం పోషించే విధంగా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అవును సార్. నేను నెలకి నాకు 5,000 రూపాయల దాకా బస్ ఛార్జీలు అవుతాయి సార్. ఇవి నేను చాలా సేవ్ అవుతున్నాయి సార్ నాకైతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మాకు ఎంత ఆదుకున్నదంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. చాలా రుణపడి ఉంటాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి. 200 యూనిట్లకు సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో ఖచ్చితంగా అమలు చేస్తారు సార్. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీదనే మేము సార్ని గెలిపించాము. ఖచ్చితంగా అవి 6 గ్యారెంటీలు ఇస్తారన్న హామీతోనే ఉన్నాం సార్. ఇంకొకటి కూడా ఉండిపోయింది మీకు, నెలకు 2500 ఏదైతే పింఛను
ప్రతి మహిళకి ఇస్తామని, అది కూడా నెరవేరుతుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నెరవేరుతుంది సార్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మన సీఎం సార్ ఏమైతే అన్నారో ఖచ్చితంగా చేసి చూపిస్తారు సార్. సో ఇది ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్ర మహిళల్లో ఒక ఆనందం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేస్తామని ప్రకటించిన 6 గ్యారంటీలలో మరి ఇక 4 గ్యారంటీలను మరి ఈ రోజుతో పూర్తి చేశారు. మరొక 2 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంపల్సరీ పూర్తి చేస్తారనే నమ్మకం కూడా మహిళల్లో వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మరి ఇక మిగతా 2 గ్యారంటీల విషయంలో ఎట్లా ఇది ఇక పూర్తి చేసే పరిస్థితి ఉంటుందంటారా? పక్కాగా ఆ? పక్కా. అంటే ఇవి 4 కూడా ఆర్థికంగా కొంత తక్కువ భారం. ఇంకా మిగతా ఏదైతుందో ప్రతి మహిళకు 2500 ఇవ్వడం కావచ్చు, పింఛన్ పెంచడం కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక ఖజానాకు భారమైన టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని పథకాల్లో అవినీతి అయ్యని జరిగిందండి. దాంట్లో అన్ని సర్దుకుంటే ఇవన్నీ చేయొచ్చని మా అభిప్రాయం. సో తప్పకుండా అమలు చేస్తే తప్పకుండా అమలు చేసి తీరుతాం ఈ 5 yearsలో. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఖమ్మం. ఎట్లా వచ్చారు? నేను బస్సులో వచ్చాను. బస్సులో వచ్చారా? ఓకే. మీతో ఇప్పుడు దీంట్లో ఏమైనా స్కీమ్లో తీసుకున్నారా? మేమే స్కీమ్లో తీసుకోలేదు. సో ఇది మరి ఓవరాల్గా రాష్ట్ర ప్రజల్లో ఒక సంతోషం అయితే కనిపిస్తోంది. మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కరెంటు యూనిట్కి సంబంధించి 200 యూనిట్లు కూడా మరి బిల్లు ఫ్రీగా ఇచ్చే విషయం కావచ్చు. అలాగే మరి 1200 రూపాయలు ఉన్న సిలిండర్ కేవలం 500 రూపాయలకే ఇవ్వడం పథకం ప్రారంభించడం అయితే ఇది మహిళలకు అలాగే పేద కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ఇది ఆపన్నాస్తంగా భావించవచ్చు. మరి రోజు రోజుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం పట్ల మహిళల్లో అయితే సంతోషం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నౌమన్తో శ్రీనివాస్.